రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల హడావిడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రచారము పూర్తిగా వేడి అందుకుంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డోడాకి వెళ్ళి ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. డోడాకి గత 40 సంవత్సరాల్లో ఒక ప్రధానమంత్రి వెళ్ళడం ఇదే మొట్టమొదటిసారి. అంటే భారత ప్రధానమంత్రి స్వయంగా జమ్మూ కాశ్మీర్లో ప్రచారం చేయడానికి వెళ్ళడం చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్. ఫలితం ఏముంటుంది, ఎవరు గెలుస్తారు, ఏ పార్టీకి విజయం వస్తుంది, వేర్పాటువాదులదే పైచేయి అవుతుందా, ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగడము, శాంతియుత వాతావరణంలో జరగడము, ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేసుకునే అవకాశం రావడము, ఇది ఈసారి ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇది లేని కారణంగానే 1987 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకమైన తీర్పును ఇప్పించేందుకు అప్పుడున్నటువంటి రాజీవ్ గాంధీ ప్రభుత్వము ప్రయత్నం చేయటం వల్ల మొత్తం ఈ ఉగ్రవాదము, కశ్మీర్లోని వేర్పాటువాదము, తర్వాత పాకిస్తాన్ నుంచి శిక్షణ పొందినటువంటి ఉగ్రవాదుల చొరబాటు, ఇవన్నీ ప్రారంభమైనాయి. ఇవి హిందువుల పలాయనానికి దారితీసినాయి. తరువాత సంఘటనల్ని మనకి తెలుసును. కాబట్టి ఈసారి ప్రజల అభిప్రాయం ఏదైతే ఉందో అది ప్రతిఫలించేలాగా ఫలితాలు ఉండాలి. ఇది చాలా స్పష్టమైన ధోరణిని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. అందులో భాగంగానే తమ అభ్యర్థుల ప్రచారం నిమిత్తం ప్రధానమంత్రి స్వయంగా డోడాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ప్రధానమంత్రి రావడానికి ముందు జమ్మూ కాశ్మీర్లోని 3 ప్రాంతాల్లో ఒకే సమయంలో దాదాపుగా ఈ చినాబ్ లోయలో కొండకి అటు ఇటు ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో 3 పెద్ద ఎన్కౌంటర్లు జరిగినాయి. ఒకటి ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా దగ్గర పాటన్ అని ఉంది. ఆ పాటన్ దగ్గర చాక్ టాపర్ క్రీరీ అనేటటువంటి ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ చాలా భీషణంగా జరిగింది. వార్తలు అందేటప్పటికీ ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. రెండవది కఠువాలో, అంటే ఇది జమ్మూలో ఉన్నటువంటి ప్రాంతము, ఇక్కడ కూడాను ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఇక్కడ 2 ఉగ్రవాదులు ఖతమయ్యారు. ఒక రకంగా మన భద్రతా దళాలు చాలా అద్భుతమైనటువంటి సాఫల్యాన్ని సాధించాయి. మూడవది కిష్త్వాడ్, డోడా కిష్త్వాడ్, ఈ 2 కూడాను అటు శ్రీనగర్ లోయ, కశ్మీర్ లోయకి, ఇటు జమ్మూ ప్రాంతానికి మధ్య లింక్ ప్రాంతాల కింద మనము చెప్పుకోవచ్చును. కిష్త్వాడ్ అటవీ ప్రాంతాన్ని దాటిన తర్వాత పూర్తి కొండల్లో అడవులు ఉంటాయి బాగాను. అవి దాటగానే మీకు అనంతనాగ్ జిల్లా ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఛత్రు అనే ప్రదేశంలో ఎన్కౌంటర్ జరుగుతోంది. 3 ఉగ్రవాదులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ 3 ఎన్కౌంటర్లలో కలిపి 5 ఉగ్రవాదులు చనిపోయారు. 2 జవాన్లు కూడా చనిపోయినట్టుగా, మరొక 2 జవాన్లు గాయపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. ఓవరాల్గా చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదము ఎన్నికల సాకు చూపి పైచేయి సాధించాలన్నటువంటి ప్రయత్నాన్ని వమ్ము చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ ఎన్కౌంటర్లు జరుగుతున్నట్టుగా తెలిసింది. ప్రధానమంత్రి వెళ్ళడానికి ముందు ఈ ఎన్కౌంటర్లు జరగడం కూడా చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్గా మనం చెప్పుకోవచ్చును. జమ్మూ కాశ్మీర్లో సెప్టెంబర్ 18న తొలి విడత, అదేవిధంగా సెప్టెంబర్ 25న రెండవ విడత, అక్టోబర్ 1న మూడవ విడత ఎన్నికలు జరుగుతాయి. ఈ 3 విడతల ఎన్నికలు జరిగిన తర్వాత హర్యానా మిగతా ప్రాంతాల ఎన్నికలు పూర్తయిన తర్వాత ఫలితాలు ఏకకాలంలో వెలువడతాయి. మొత్తం మీద జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఈ 3 ఎన్కౌంటర్లలో భారీ మొత్తంలో పేలుడు సామగ్రి, మందుగుండు సామగ్రి, అమ్యునిషన్ పట్టుబడటము, అదేవిధంగా 5 ఉగ్రవాదులు హతం కావడం అనేది ఒక రకంగా మన మిలిటరీకి నెమ్మదిగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా జమ్మూలో ఉన్నటువంటి డోడా, కిష్త్వాడ్, కఠువా, హీరామండి ఈ ప్రాంతాల్లో, ముఖ్యంగా రజౌరి, పూంచ్ ఈ ప్రాంతాల్లో నెమ్మదిగా పట్టు సాధిస్తున్నట్టుగా అర్థం అవుతోంది. అదేవిధంగా కశ్మీర్ లోయలో ఎన్నికల సమయంలో అలజడి సృష్టించాలన్నటువంటి పథకాన్ని మన భద్రతా దళాలు పూర్తిగా వమ్ము చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది. రాబోయే 1-2 రోజుల్లో మరికొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఉగ్రవాద శక్తులు, ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళ మాస్టర్స్, వీళ్ళు చాలా
ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు గనక బాగా జరిగి ఓటింగ్ శాతం గనక పెరిగి ఏ పార్టీ గెలిచినప్పటికీ ఒక ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం ప్రజల ముందు గనక ఉన్నట్లయితే ఉగ్రవాదము క్రమేపీ చల్లబడిపోతుంది. కాబట్టి ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడము, ఉగ్రవాద కార్యకలాపాలు ఏదో రకంగా జరిగేలా చూడటం అనేది పాకిస్తాన్ యొక్క పథకంలో భాగము. అయితే ఇప్పుడు నెమ్మదిగా ప్రజలు ఓటు వేయడానికి గనక ముందుకు వస్తే ఉగ్రవాదము దానంతట అదే వెనకబడిపోతుంది. అదే ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద బాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అతిపెద్ద ఆందోళన. శుక్రవారం నాడు జరిగినటువంటి ఎన్కౌంటర్ కానీ, శనివారం నాడు జరిగినటువంటి ఎన్కౌంటర్స్ కానీ ఉగ్రవాదుల కార్యకలాపాలను మన భద్రతా దళాలు చాలా సాఫల్యపూరితంగా, చాలా సఫలంగా అడ్డుకుంటున్నాయనడానికి నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.